పశ్చిమ గోదావరి జిల్లాలో కార్ పంట కాలువలోకి దూసుకెళ్లింది. నిడదవోలు మండలం గోపవరం దగ్గర ఈ ఘటన జరిగింది. కాలువలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. అయితే అందులో ఎవరూ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఉన్న వాళ్లంతా గల్లంతయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవ్వూరుకు చెందిన పత్తి వరలక్ష్మి పేరు మీద ఈ కారు రిజిస్టర్ అయినట్టు గుర్తించారు పోలీసులు. ముప్పవరం నుంచి విజయేశ్వరం వైపు ఈ కారు వెళుతున్నట్టు తెలుస్తోంది. కాలువలోకి దూసుకెళ్లిన కార్ నంబర్ AP 37CR 3879. దీని ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ప్రమాదవశాత్తు కార్ కాలువలోకి దూసుకెళ్లినట్టు ప్రాథమిక అంచనాకొచ్చారు. లోపల ఏ ఒక్కరూ లేకపోవడంతో ఈ కారుకు సంబంధించిన వాళ్లు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని సూచించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, గోపవరం అంతా గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లింది. AP 3879 నెంబర్ కారు. ఈ కారుకు సంబంధించి తెల్లవారుజామున 3 గంటల ప్రమాదం జరిగింది. పశ్చిమ డెల్టా కాలువలో కారు బోల్తా కొట్టింది. అయితే తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందించడంతో సుమారు 2 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం కాలువ నుంచి కారును బయటికి లాగేందుకు చాలా తీవ్రంగా కష్టపడిన పరిస్థితి కనబడుతుంది పోలీసులు, అదేవిధంగా స్థానికులు. అయితే కారులో ఎవరు ఉన్నారనే విషయం మీద చాలాసేపు కూడా సందిగ్ధం వ్యక్తమైంది. అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా దర్యాప్తు చేయడంతో ఈ కారు నిడదవోలుకు చెందినటువంటి విజయదుర్గ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు సత్య ఆది విష్ణుదిగా గుర్తించారు. ఆయన రాత్రి 2 గంటల ప్రాంతంలో డ్రైవరు ఎవరైతే షేక్ నజీరుద్దీన్ ఖాన్ కి కారు ఇచ్చి నిడదవోలు వెళ్ళమని చెప్పేసి రాజమండ్రి పంపించడంతో రాజమండ్రి నుంచి నిడదవోలు వస్తుండగా ఈ కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. తెల్లవారుజామున ఆది విష్ణు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే తెల్లవారుజామున 2 గంటల తర్వాత రాజమండ్రి నుంచి నిడదవోలు ఈ కారు వస్తుంది. అయితే తీవ్రంగా మంచు ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇంకేదైనా కారణం ఉందనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నజీరుద్దీన్ ఖాన్ ఒక్కడే ఈ కారులో ఉన్నట్టుగా భావిస్తున్నప్పటికి కూడా పూర్తిగా అతను యొక్క బాడీ ఇంకా దొరకలేదు. దానికోసం ఇంకా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఈస్ట్ గోదావరి అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి గ్యాస్ డీలర్ల సమావేశం రాజమండ్రిలో ఉండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఆది విష్ణు నిన్న రాజమండ్రి వెళ్ళడం జరిగింది. తిరుగు నజీరుద్దీన్ ఖాన్ కి ఈ షారుఖ్ ఇతను కూడా సమిత్రగూడెంకి చెందిన అతని వ్యక్తి, ఇతనికి కారు ఇచ్చి పంపించాను అని చెప్పేసి ఆది విష్ణు చెప్తున్నారు. ఈ తిరిగి వస్తుండగా నిడదవోలు వస్తుండగా అయితే ప్రమాదం జరిగింది. దీనిపైన నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. నజీరుద్దీన్ ఖాన్ ఒక్కడే ఉన్నాడా కారులో, ఎవరన్నా జనరల్ గా అయితే రాత్రిపూట ఎవరైనా లిఫ్ట్ అడిగినా లేదు ప్రయాణం కోసం లేని సందర్భంలో ఎక్కించుకుంటూ ఉంటారు, మరి ఎవరైనా ఉన్నారనే విషయం కూడా ఇంకా తేలాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రవి.